మంత్సా 2.5 months చేసిన సాఫ్ట్వేర్ సైడే ఉన్నా. ఎందుకో నాకు అది బోర్బాయిల్ వేసినట్టు అనిపించింది. అంటే నేను ఎటో చేయాలి, నేను ఎటో పోతున్నా. ఇప్పుడు విజయవాడ పోవాలని చెప్పేసి ముంబై బస్ ఎక్కినట్టు అనిపించింది నాకు. అంతేనా సార్? మరి ఆ రావటం కూడా పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్కి వచ్చారు, బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు వీళ్ళంత ప్రేమగా పిలవలేదు. ఓకే, ఆమె పిలిచిన తల్లి ఎవరు, సోనియా గాంధీ, మా వైట్ మమ్మీ పిలిచింది. పిలిచి అప్పుడు చిన్నగా ఉంటుంటే ఇంకా నేను పిలిచి దగ్గరికి పిలిచి, అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు 20+ years అయిపోయింది పాలిటిక్స్లోకి వచ్చి, స్టిల్ ఇంకా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పుడు మనం చాలామంది లీడర్స్ని చూస్తాం, అటు ఇటు జంపింగ్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటుంది పాలిటిక్స్ అంటే. కానీ మీరు Day 1 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్లోనే నిలబడ్డారు. ఈ మధ్యలో ఎప్పుడు కూడా మీకు బీఆర్ఎస్ నుంచి పిలుపు రావడం, అంటే మీరు అనుకున్న ప్రేమగా పిలవకపోవడం. బీఆర్ఎస్ మిత్రులు పిలిచిండ్రు, బీజేపీ మిత్రులు పిలిచిండ్రు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా రమ్మన్నారు. నీ మైండ్ అంతా కమ్యూనిస్ట్ల టైప్ అంటే మా డాడ్ సీరియస్ అన్నారు. కొంతమంది బీఎస్పీ లాంటి పార్టీలకు రమ్మన్నారు, కొంతమంది టీడీపీని కూడా ఆప్షన్ ఇక్కడ తెలంగాణలో తీసుకో, మీకు టాలెంట్ ఉంటుంది. బట్ నేను కాంగ్రెస్లో జాయిన్ అయింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నా సర్వీసెస్ ఇవ్వాలనే ఒక బోల్డ్ ఇష్యూతోనే నా వ్యక్తిగత కెరీర్ కూడా చూసుకోలే. అందుకని నేను ప్రశాంతంగా ఎందుకుంటా అంటే, నన్ను ఏదైనా చేస్తే నాకు అడ్వాంటేజ్, చేయకపోయినా నా సర్వీస్ పార్టీకి ఇవ్వాలనుకున్నా. చాలామందికి ఇది ఏంటంటే దయాకర్ ఇట్లా కూడా ఉంటాడా, అవకాశం ఇవ్వకపోయినా అని చాలామంది కొంత ఇబ్బంది పడ్డారు. ఏంది ఎవరైనా పొలిటికల్ ఆపర్చునిజం కొరకు చూస్తారు. కానీ అంటే బేసిక్గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు క్యాడర్కి మీరు ఏం చెప్పారు సార్? వాళ్ళని ఏ విధంగా మీరు సంతృప్తిపరిచారు? ఒక రకంగా ప్రేమ కంటే ఎక్కువ అనే దానికంటే ఒక నాయకునికి సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు దయాకరన్ ఎమ్మెల్యేని చేయడానికి నేను ఏదైనా శ్రమ పడితే నాకేమైనా భవిష్యత్తులో చేస్తారు కూడా అదే మూడ్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ అనేసరికి ఎమ్మెల్యే, కానీ అది మీరు 2 times ఓడిపోవడం, కానీ ఆ టైంలో మీరు నిలబడమే గొప్ప విషయం. ఇంకా మీ క్యాడర్కి మీరు సపోర్ట్, అసలు నాకు కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ సర్వీస్ చేయాలనిపించింది. వాళ్ళు వ్యక్తిగత ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాలని నష్టం చేసుకొని నా కొరకు 2 times చాలా ఎక్స్పెన్సివ్గానే పనిచేసింది. దట్టు ఈయన రాగానే టికెట్ ఇచ్చారు, అది గ్రేట్. కాంగ్రెస్లో కొన్ని అంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు కాంగ్రెస్లోనే, ముసలోళ్ళై కాంగ్రెస్లోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినప్పటికీ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రాని వాళ్ళు ఉంటారు. సో అట్లాంటిది తను రాగానే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇవ్వంగానే వీళ్ళు కనెక్ట్ అయి పనిచేయడం. ఎవరైతే మా తుంగతుర్తిలో ఉండే పాత కొత్త కార్యకర్తలంతా కూడా వాళ్ళని చూసి ఇంకొక వీళ్ళకు ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి ఏమి పొలిటికల్ బెనిఫిట్ కాలే, బట్ ఆ దీక్షతో పనిచేయడమే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. రెండోసారి అఫ్కోర్స్ ఓడిపోలేదు, కొట్టబడ్డం, అది రేపు కోర్టులో తీర్పు వస్తుంది, ఎప్పటికైనా డెఫినెట్గా గెలుస్తుంది నేను. కాకపోతే పేషెంట్ డెడ్, ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఓడగొట్టారని. రీసెంట్గా కూడా మునుగోడు సభలో మీరు చేసిన కామెంట్సే మీకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణమా? అంటే 100% కాదంట, 50%. అంటే మీరు మళ్ళీ అపాలజీ కూడా ఇచ్చారు, సారీ కూడా చెప్పారు మీరు. 100% అదే కారణం కాదు, ఓకే, అది 20-30% అయి ఉంటుంది. కానీ మ్యాక్సిమం అప్పుడు ఏంటంటే 2 times డిఫీట్ అయిన దగ్గర 3rd timeకు ఆలోచిస్తుంది పార్టీ. వరుస 2 సార్లు, రెండోసారి ఓడగొట్టడం వెనుక కుట్రనే ఇది ఉంది. ఎవరు ఓడగొట్టిండ్రు అని అంటే బీఆర్ఎస్ ఆ రోజు 60 seats దాటిన తర్వాత స్లోగా డిక్లైన్ చేసి ఒక 20 EVMs జడగొట్టిరు నాకు. అంటే 11,000 ఓట్లు గ్యాంబల్ అయింది. అట్లా చాలా తక్కువ వేసుకున్న మార్కులే అవి వచ్చినాయి కాదు. ఇప్పుడు దిద్దేది పేపర్ మనం అయితే 10 మార్కులు వస్తే 15 వేసుకున్నట్టు అది వేసుకున్నది. అది అందుకనే తేలుతుంది రేపు, అది డెఫినెట్గా. అది హైకోర్టులో జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా డెఫినెట్గా నేను అప్పీల్కి పోతాయి. ఎందుకంటే అది చాలా జెన్యూన్ కాస్. మన ఊర్లో 100 ఓట్లు ఉంటే 110 ఓట్లు పోలేని ఇదే. ఆ రోజు ఆ సభలో మీరంత అగ్రెసివ్ గా ఆ కామెంట్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ కూడా ఉండేది.
నేను వ్యక్తిగతంగా నష్టపోయిందేమో ఒక అకార్డింగ్ టు యూ అండ్ అవర్ సొసైటీ. బట్ దానివల్ల ఎంత మేలు జరిగిందంటే పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం జరిగింది అక్కడి నుంచి. ఇప్పుడు ప్లస్ అయింది అనుకుంటున్నారా? ఆ రోజు పార్టీకి నుంచి ప్లస్ మాట్లాడింది అయింది, నాకు నష్టమైంది అనుకుంటున్నా. డెఫినెట్గా కానీ నష్టమైందా ఇప్పుడు? ఆబ్వియస్గా ఎస్. అంటే మనం కష్టపడితే సాక్రిఫైస్ కూడా కాదు, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, నాకు ఆల్టర్నేట్ చేస్తారని చెప్పిన. ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ, ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ, ఇది ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ రోజు మేము మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. ఎలక్షన్ కంటే ముందు 1 year తను నేను కూడా అన్నతో కలిసి ఉంటాం సీఎం గారితో అప్పుడు ఉన్నప్పుడు. నేను ప్రయత్నం చేస్తా, 3rd time కదా, ఇఫ్ 3rd time కూడా డిఫీట్ అయితే పొలిటికల్ కెరీర్ కొంత డిలమాలో ఉంటుంది. జస్ట్ యూ థింక్ అబౌట్ యూ దయాకర్ అంటే అన్న సీట్ అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ పార్టీ అధికారంలో రావడానికి నేనేం చేయాలి, దేనికైనా సిద్ధమే. నాకు టికెట్ ఇవ్వకండి, నాకు ఏం కార్యకర్తగా అయినా కూడా మీరు ప్రజాసేవ చేయడానికి నిలబడ్డారు. నా టికెట్ గురించి ఆలోచించక నేను స్పష్టంగా నేను ఒక్కనున్నప్పుడు చెప్పినా, మేము కలిసిపోయినప్పుడు చెప్పినాం, ఒక గ్రూప్గా మేమందరం కూడా ఒక 4-5 పోయినా చెప్పిన. అంటే నేనుండి నీకు టికెట్ రాకపోతే నీకు అన్యాయం జరిగిందనే ఫీల్ వస్తుంది అని అంటే నన్ను, నా అంశాన్ని నీకు వదిలేస్తా, నువ్వు నిర్ణయం తీసుకో నా మీద అని వారికి నేరుగా చెప్పిన. అప్పటికి వారు ముఖ్యమంత్రి కాలేదు, పిసిసి అధ్యక్షునిగానే ఉన్నాడు. ఆయన ఏంటంటే నల్గొండ జిల్లాలో నీది ఓడిపోయిన సీటు కాకపోయినా ఓడిపోయింది, అది గెలిచినట్టుగా ఉన్నా గెలవలేదు నువ్వు, సో దాన్ని గెలిచే ప్రయత్నం చేయని కూడా కోఆపరేట్ చేసిండు కొంత. ఏది అడ్వకేట్స్ని తీసుకొచ్చి దాన్ని కొంత ఫాస్ట్ చేయడం ఆ కేసును, అయినా కూడా అది కాలే. సో ట్రై చేసిండు, నాకంటే ఎక్కువ ట్రై చేసిండు, బియాండ్ ది లిమిట్స్ దాటి కూడా ఎస్ ఈసారి దయాకర్కి ఇవ్వాలని పార్టీ కూడా అధిష్టానం కూడా నా మీద కన్సోల్ ఉంది. ఎప్పుడు నన్ను అంటే మీరు గెలవకూడదు అని ట్రై చేసిన వాళ్ళకి 3rd time కూడా డెఫినెట్గా ట్రై అయితే చేసేవాళ్ళు ఇన్ కేస్ టికెట్ ఇచ్చినా. గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. నేను సర్వే చేయించుకున్నా కదా, ఓకే, మా సర్వేస్లో కూడా నాకు చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఎందుకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చేసుకోవాలి అనేది తనకు ఉండే. బట్ చాలా లెవెల్ వరకు 4th లిస్ట్ నాది, లాస్ట్ టికెట్ డిక్లేర్ అది. ఇప్పుడు